అందరికీ ఈ వీడియోలోనైతే మీకు గట్కేసర్ టు రాంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, బాలాజీ నగర్ రోడ్డు చాలా పెద్దగా అంటే వెడల్పుగా చేస్తున్నారు. ఆ రోడ్డు పనులు అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మీరు చూడండి, ఈ రోడ్డుకున్న చెట్లు కానీ షాపులు కానీ మొత్తం తీపిచ్చారు. చాలా మనకి విశాలంగా కనబడుతుంది ఈ రోడ్డు మాత్రం. జస్ట్ ఈ రోడ్ డెవలప్మెంట్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఎందుకోసం అని అంటే మనకు చెర్లపల్లి టర్మినల్ ఓపెన్ అయింది. రైల్వే స్టేషన్ ఇంకా అంటే పూర్తిగా అక్కడికి ఎవరు రావట్లేదు కాబట్టి అంటే ఫ్యూచర్లో చాలా మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ డెవలప్మెంట్ పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నది. ఎందుకంటే బండ్లు కానీ ట్రాఫిక్ కానీ ఏదైనా ఆ ట్రాఫిక్ యొక్క సమస్యలు కొద్దిగా తక్కువ ఉండాలని చెప్పేసి రోడ్డు విస్తరణ అయితే కొనసాగించారు. ఇప్పుడైతే ఈ రోడ్డును చూపించబోతున్నా చూడండి. ఇగో ఆర్టీసీ కాలనీ అంట. ఇది రాంపల్లి అండి. రాంపల్లికి దగ్గరలో ఆర్టీసీ కాలనీ. ఇగో ఇటు సైడ్ మొత్తం అయితే మనకి చాలా అంటే వెడల్పుగా కనబడుతుంది చూడండి రోడ్ అయితే. ఇది ఎట్లా అంటే ఒక మినిమం 1 year 1.5 yearలోనే కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ రోడ్ విస్తరణ పనులు. జస్ట్ ఇది మన హైదరాబాద్ డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుందని అయితే ఇది ఒకటి కూడా మనకు చెప్పుకోవచ్చు. ఇక్కడ షాప్స్ ఉండే, చెట్లు కూడా ఉండే, అవన్నీ తీశారు. ఇటు సైడ్ కూడా తీసేశారు అన్నట్టు. ఇక్కడైతే చాలా పెద్దగా కనిపిస్తుంది అన్నట్టు రోడ్ అయితే. చూస్తే అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా కొన్ని రోజులైతే మాత్రం మనకి చాలా మంచిగా ఉంటుంది ఈ రోడ్డుకి రావడానికి కూడా. ఇప్పుడు కొద్దిగా ఇరుకుగా కనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, ఎంత వెడల్పుగా కనిపిస్తుందో. ఈ రోడ్ ఇంకా పోయలేదు, రోడ్డు పోస్తున్నారు వెనకాల. అంటే గట్కేసర్ నుండి స్టార్ట్ చేశారు అన్నట్టు రోడ్ పోయడం అయితే. ఇదంతా రాంపల్లి తర్వాత నాగారం తర్వాత దమ్మాయిగూడ బాలాజీ నగర్ రూట్లో మనకి రోడ్డు వెడల్పు అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ ఇదైతే మీకు మన అంటే ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది దీంట్లో చూపెట్టబోతున్నా చూడండి. అటు సైడ్ మాత్రం మొత్తం వెడల్పుగా ఉంది చూడండి. చెట్లు ఉండే ఇదివరకు, ఆ చెట్లను తీసేశారన్నమాట. ఇటు సైడ్ కూడా చూడండి. ఓకే నా ఫ్రెండ్స్, కొన్ని రోజులు అయితే మాత్రం ఈ రోడ్డుకి ఎవరైనా వస్తే మాత్రం మంచిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక పెద్దగా ఉంటుంది, మనకి వెహికల్స్ కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియో సపోర్ట్ చేస్తాను.